హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా కాసేపు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇవాళ మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అన్నం పొడి పొడిలాడేటట్టు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి దాంట్లో కొద్దిగా జీలకర్ర వేయాలి. జీలకర్ర వేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేయాలి. ఒక 2 పచ్చిమిర్చి వేయాలండి. కొద్దిగా కరివేపాకు వేయాలి. వేసి దాంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. దీంట్లో పసుపు వేయకూడదండి. మనము ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోనే ఒక 2 ఎగ్స్ వేయండి. ఒక 2 ఎగ్స్ వేసిన తర్వాత కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత కొద్దిగా కదిలించండి. కొద్దిగా కదిలించిన తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఎగ్స్ ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కారం, 1 స్పూన్ కారం వేయండి. 1 స్పూన్ ఉప్పు, అలాగే కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా కూడా వేయాలి. వేస్తే బాగుంటుంది. మనం దీంట్లోనే కొద్దిగా మనం రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి దీంట్లో కొద్దిగా చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్ కూడా వేయాలి. కొద్దిగా వెనిగర్, 1 స్పూన్ చిల్లీ సాస్, 1 స్పూన్ సోయా సాస్. ఇవి వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందండి. పిల్లలు ఇష్టపడతారు ఇలా చేస్తే. ఇప్పుడు కొద్దిగా అన్నం తీసుకొని దీంట్లో వేయాలి. వేసి కొద్దిగా అన్నం వేస్తూ మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలండి. చూడండి, ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి చిన్న మంట మీద మగ్గించుకుంటే ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. చూడండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ.